వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో 2K రన్ కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం నుండి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వరకు నిర్వహించారు. ఇందులో భాగంగా 2K రన్ కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జగన్నాథం విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తమ రైతులుగా ఎంపికైన వారిని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రాల అధిపతి షేక్ ఎన్ మీరా శాలువా మెమంటోతో ఘనంగా సన్మానించారు. కన్నేపల్లి మండలం పొన్నంపల్లికి చెందిన బండి మొగిలి, జజ్జరవెల్లికి చెందిన దుర్గం సుమన్, పొన్నాం రంకు చెందిన అశోక్, మర్కా మహేష్, నాగేశ్వర్లను ఘనంగా సత్కరించారు. ఉత్తమ రైతులను ఆదర్శంగా తీసుకోవాలని రైతులకు సూచించారు. హైదరాబాద్ లో తలపెట్టిన మాలల సింహ గర్జనకు బాసర మండలంలోని వివిధ గ్రామాల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక వాహనాల్లో భారీగా తరలి వెళ్లారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలని, క్రిమిలేయర్ ద్వారా రిజర్వేషన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలు చేస్తామని తెలిపారు. బీజేపీ బెల్లంపల్లి సంస్థాగత ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు, బెల్లంపల్లి పట్టణ సంస్థాగత ఎన్నికల సంయోజన్ బొలిశెట్టి అశ్విన్ రెడ్డి అన్నారు. బెల్లంపల్లి పట్టణంలో బూత్ స్థాయి ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ప్రతి బూత్ స్థాయిలో బీజేపీ సభ్యత్వాలు పూర్తి చేసి సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని స్థానిక నాయకులకు సూచించారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలోని వివిధ ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థినులకు 5 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఎంయూ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రోటరీ సేవలు అభినందనీయమని వారు కొనియాడారు. ఇక ముందు కూడా రోటరీ క్లబ్ కార్యక్రమాలను మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్తామని రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు. మనుగురుగుట్ట మల్లారం రైతు వేదికలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రైతు పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. హీరో నితిన్ నటించిన ఇష్క్ మూవీ రిలీజ్ అయింది. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్లో అభిమానులతో కలిసి నితిన్ ఈ సినిమా వీక్షించారు. ఈ క్రమంలో సినిమాలోని పాటలకు ఆయన డాన్స్ వేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో పాలకుల నిర్లక్ష్యంతో విద్యా వైద్య వ్యవస్థలు భ్రష్టు పడుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు సాయికృష్ణ గౌడ్ అన్నారు. పాలకుల తీరుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో పార్టీ శ్రేణులు రాస్తారోకో చేశారు. గర్భిణీలకు వైద్య సేవలు అందించడంతో పాటు కాన్పుల కోసం వచ్చే వారికి వైద్యులు అందుబాటులో ఉండాలని, ఆ దిశగా మంత్రి జూపల్లి చర్యలు చేపట్టాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆరట్టు ఉత్సవం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లకి ఊరేగింపు వేడుకల్లో పాల్గొన్నారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతితో పాటు దీక్షా పరులతో కలిసి ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కార్తీక మాసం నేపథ్యంలో సినీ నటుడు హీరో శ్రీకాంత్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం అర్చకులు వారిని ఆశీర్వదించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని కార్తీక మాసం సందర్భంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని హీరో శ్రీకాంత్ తెలిపారు. వారి వెంట ఆలయ అధికారులు, అర్చకులు, మీడియా మిత్రులు ఉన్నారు.